హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? ఇక మేమైతే చాలా బాగున్నాం. ఇంక ఈ వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అండి, అలాగే బ్యాక్ పార్ట్ డిజైన్ కూడా, అలాగే అంటే కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఉందండి. అంటే స్టిచ్చింగ్ అయితే ఫుల్గా లేదు, అది కూడా ఎలాగో చూపిస్తాను. ఓకే, ఇంక ఇవి వచ్చేసి శారీ, అలాగే శారీలోని బ్లౌజు, లైనింగు, శారీకి ఫాలు. ఓకే, ఇంకా శారీని పక్కన పెట్టేసుకొని ఇంక మనం ఈ లైనింగ్ అనేది కట్ చేసుకుందామండి. ఇది వచ్చేసి ఇంక నా వైపు ఉందేమో ఫోల్డింగ్ సైడు, అటువైపు ఉందేమో ఓపెన్ సైడ్ అండి. ఇంకా అలాగే హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే ఇలా కట్ చేసుకోవాలండి. ఓకే, ఇంకా నేను లైనింగ్ బ్లౌజ్ని అయితే తీసుకుంటున్నాను. ఇంకా లైనింగ్ బ్లౌజ్ ప్రకారంగానే నడుము కొలత కోల్చుకొని ఈ మార్కింగ్ అనేది వేసుకున్నానండి. అంటే 1/2 ఇంచ్ వదిలిపెట్టి మార్కింగ్ అనేది వేసుకున్నాను నడుము కొలత. ఇంకా అలాగే బ్లౌజ్ లెంత్ అంటే పొడుగు ఎంత ఉందనేది కూడా ఒక మార్కింగు. అలాగే షోల్డర్ కాడకి ఈ బ్లౌజ్ అనేది ఈ విధంగా నీట్గా సర్చ్ చేసుకొని షోల్డర్ కాడ ఒక మార్కింగు, అలాగే టెస్ట్ కాడ ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇక తర్వాత వచ్చేసి నెక్ కాడ కూడా మార్కింగ్ అనేది వేసుకున్నానండి. ఇంకా మనకి మార్కింగ్లు అయితే పెట్టేసుకున్నాం కదండి. టేపుతో ఒకసారి ఆ మార్కింగ్ని కోల్చుకుందామండి. ఈ విధంగా కోల్చుకుంటే ఖర్చుతో కలిపి 16.5 ఇంచెస్ ఉందండి లెంత్ వచ్చేసి. ఇంకా అదేవిధంగా ఈ విధంగా 3 మార్కింగ్లు అనేది వేసి ఇంకా నడుము కూడా కోల్చుకున్నానండి. నడుము కోల్చుకుంటే నడుము సైజు వచ్చేసి 10.5 ఇంచెస్ ఉందండి. ఇంకా అదేవిధంగా 1 ఇంచు డాట్స్కి, అలాగే 1.5 ఇంచెస్ ఇక ఖర్చుకు అనేది మార్కింగ్ చేసుకుంటే టోటల్ వచ్చేసి 13 ఇంచులు ఉందండి. ఇంకా 13 ఇంచెస్ని షోల్డర్ కాడ కూడా మార్కింగ్ చేసుకొని ఇక అదేవిధంగా టెస్ట్ కాడకి కూడా మార్కింగ్ చేసుకున్నానండి 11 ఇంచెస్. మనకు ఆది బ్లౌజ్కి అయితే ఏ విధంగా టెస్ట్ మార్కింగ్ చేసుకున్నామో అదేవిధంగా నడుము కొలతకి టెస్ట్ మార్కింగ్కి ఖచ్చితంగా సరిపోయింది. ఇంక ఈ విధంగా అయితే స్కేల్ తోటి అయితే లైన్ డ్రా చేసుకున్నానండి. ఓకే, ఇంకా ఆది బ్లౌజ్ ప్రకారంగానే మనకి టెస్ట్ కాడ ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నామో ఆ మార్కింగ్కి కొలిస్తే 6.5 ఇంచెస్ ఉందండి. ఇంకా 6.5 ఇంచెస్కి ఈ విధంగా టేప్ తోటి మార్కింగ్ అనేది వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ కొలిస్తే 11.5 ఇంచెస్ ఉంది కదండి. ఆ 11.5ని సగానికి టేపుతో ఈ విధంగా ఫోల్డింగ్ చేసి దానికి 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది వేసానండి. ఆ 1/2 ఇంచ్కి మనం షోల్డర్ కాడ మార్కింగ్ బ్లౌజ్ ప్రకారం ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నామో 2 మార్కింగ్లకి సరిపోయినాయండి. ఇంకా షోల్డర్కి వచ్చేసేమో 3 ఇంచ్ మార్కింగ్ చేశానండి. నెక్కి వచ్చేసి 2.35 సరిపోతుందండి. ఎందుకంటే ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నెక్కి వచ్చేసి 2.35 పెట్టానండి. ఓకే, ఇంక ఈ విధంగా షోల్డర్కి నెక్కి మార్కింగ్ అనేది వేసుకొని ఇంకా అలాగే నెక్ రౌండ్కి 3 ఇంచెస్ మార్కింగ్ అనేది వేసానండి. ఓకే, ఇంకా స్కేల్తో ఈ విధంగా లైన్ అనేది డ్రా చేశాను ఆమ్ డౌన్ వైపు, అలాగే నెక్ వైపు. అంటే ఈ విధంగా నెక్ రౌండ్ అయితే వేస్తున్నానండి. కాకపోతే ఈ బ్యాక్ పార్ట్కి వచ్చేసి డిజైన్ వచ్చిందండి, అది చూద్దాము కటింగ్ కూడా. ఓకే, ఎప్పట్లాగే ఇంకా ఈ సైడ్ జాయింట్ వైపున 1/2 ఇంచుకి మార్కింగ్ అనేది చేశానండి. ఇంకా అలాగే నడుము కొలతలో టేపు మనకి ఈ విధంగా సగానికి ఫోల్డింగ్ చేసి దానికి 4.5 ఇంచెస్ మార్కింగ్ అనేది చేశానండి నిలువు డాట్స్కి బ్యాక్ పార్ట్కి. ఓకే, ఇప్పుడు మనం ఏ విధంగా అయితే బ్యాక్ పార్ట్ డాట్స్కి మార్కింగ్ అనేది వేసామో దానికి అలాగే సైడ్ వైపున 1/2 ఇంచు మార్కింగ్ చేసాం కదండి. ఆ రెండిటికి క్రాస్గా స్కేల్తో లైన్ అనేది డ్రా చేసుకొని ఇంకా మనం డ్రా చేసుకున్న విధంగా బ్లౌజ్ని అయితే ఈ విధంగా కట్ చేసుకున్నానండి. ఇంకా షోల్డర్ కాడ అలాగే నెక్కి కట్స్ అయితే ఇచ్చేసి ఇంకా బ్యాక్ పార్ట్ని అయితే పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకా షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. ఇంకా షేప్ బెల్ట్ వచ్చి మనం ఖాజా వైపున ఖర్చుతో కలిపి ఆది బ్లౌజ్ ప్రకారంగా మార్కింగ్ అనేది వేసుకున్నానండి. ఇంకా సైడ్ వైపు జాయింట్ కల్లేమో 3 ఇంచెస్, ఇంకా ఉక్సు పట్టి కాజా పట్టి వైపునేమో 3.5 ఇంచెస్కి, అలాగే మెయిన్ డాట్స్ కాడికి వచ్చేటప్పటికే విడ్త్ వచ్చేసి 4 ఇంచులు, అలాగే లెంత్ వచ్చేసి 2.35కి మార్కింగ్ అనేది వేసి ఆ మార్కింగ్ని ఈ విధంగా కరువు షేప్లో లైన్ అనేది వేసానండి. ఇంకా మనకి షేప్ బెల్ట్ కూడా రెడీ అయింది. ఇంకా షేప్ బెల్ట్ని కూడా కట్ చేసుకున్నాం కదండి. ఇంకా ఉక్సు పట్టి కాజా పట్టి వైపునైతే ఈ విధంగా
ప్లస్ మార్కింగ్ అనేది వేసి ఇంకా షేప్ బెల్ట్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్రంట్ పార్ట్ అండి. ఇంకా ఫ్రంట్ పార్ట్ మనకి ఈ క్రాస్ బ్లౌజ్ కాబట్టి క్రాస్గా అనేది పెట్టుకోవాలండి. ఇంకా బ్యాక్ పార్ట్ ఆధారంగా మనం ఈ విధంగా 2 ఇంచుకి ఫోల్డింగ్ అయినా చేసుకోవచ్చు, లేక ఆ క్లాత్ ప్రకారంగా మనం మార్కింగ్ వేసుకొని 2 ఇంచులకి లైన్ అయినా డ్రా చేయొచ్చండి. నేనైతే ఫోల్డింగ్ చేసి ఈ విధంగా అది ఎలా ఉందో అలాగా మార్కింగ్ అనేది వేస్తున్నాను. ఓకే, ఇంకా ఆమ్ డౌన్ వైపు కూడా ఈ విధంగా మార్కింగ్ అనేది వేసి ఇంకా బ్యాక్ పార్ట్ని తీసేసానండి. ఇంకా మార్కింగ్ వేసిన కాడ ఇంక ఈ విధంగా స్కేల్ తోటి అయితే లైన్ అనేది డ్రా చేశాను. ఇంకా ఆమ్ డౌన్ వైపు ఇంకా 1/2 ఇంచు అనేది కరువు లోతు అనేది తీసానండి ఫ్రంట్ పార్ట్కి. ఇంకా నెక్ రౌండ్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసానండి ఖర్చుతో కలిపి. ఇంకా నెక్ డౌన్ వచ్చేసి 2.5కి మార్కింగ్ అనేది వేసానండి. ఇక నెక్ రౌండ్ అయితే కరువు స్కేల్ తోటి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసి నేను నెక్ రౌండ్ని ఒకసారి కొలుచుకుంటున్నానండి, సరిపోయింది. ఇంకా అలాగే షేప్ బెల్ట్ కాడికి ఒక మార్కింగ్ చేసుకొని దానికి 1.5 ఇంచెస్ మార్కింగ్ అనేది వేసానండి. ఎందుకంటే మనకి ఖర్చులకి 1.5 ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. అలాగే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మనం క్లాత్ ఫోల్డింగ్ చేసి మార్కింగ్ అనేది వేసాం కదండి, ఆ మార్కింగ్కి 1 ఇంచు ఖచ్చితంగా సరిపోయిందండి. ఇంకా మెయిన్ డాట్స్ వచ్చేసి 3 ఇంచులకి మార్కింగ్, అలాగే మెయిన్ డాట్స్ కాడికి వచ్చేసి 2.5కి మార్కింగ్ అనేది వేసానండి. ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే 14.5 ఇంచెస్ ఉందండి లెంత్ వచ్చేసి ఖర్చులతో కలిపి. ఇంకా కొలతలన్నిటిని ఈ విధంగా మార్కింగ్ అనేది వేసి స్కేల్ తోటి అయితే ఇంకా లైన్ అనేది డ్రా చేశానండి. ఓకే, ఇంక ఈ విధంగా మనకి ఈ ఉక్సు పట్టి కాజా పట్టి వైపున ఎంతైతే ఉంటుందో దానికి టేబుల్ సగాలకి ఫోల్డింగ్ చేసి ఇంకా మార్కింగ్ అనేది పెట్టానండి. ఇంకా మార్కింగ్ అనేది వేసి ఇంకా ఫ్రంట్ డాట్స్లో ఈ విధంగా లైన్ అనేది వేసాను. ఓకే, ఒకసారి ఫ్రంట్ పార్ట్ కళ్ళి కొలుచుకుంటున్నానండి, మనకి టెస్ట్ కొలత సరిపోయిందా లేదా అని. 11.5 ఇంచెస్ వచ్చిందండి, ఖచ్చితంగా సరిపోయింది. ఓకే, ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుంటున్నాను. మనకి పెద్ద సైజ్ అయినా బ్లౌజు, చిన్న సైజ్ అయినా సరే మనం తీసుకునే కొలతలను బట్టి మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే బ్లౌజు ఫినిషింగ్ కూడా అంటే స్టిచ్చింగ్ కూడా చాలా బాగా వస్తుందండి. ఓకే, ఇంక ఈ విధంగా కట్స్ అయితే పెట్టుకున్నానండి. ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయింది. ఇంకా హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇంకా ఇది వచ్చేసి పెద్ద సైజ్ అయ్యేటప్పటికే హ్యాండ్స్కి అయితే జాయింట్లు అయితే పడుతున్నాయండి. ఇంక ఇది వచ్చేసి నేను మామూలుగా మామూలు హ్యాండ్స్ కొలత అయితే తీసుకుంటున్నాను, అది కూడా ఎలాగో చూపిస్తున్నాను. ఇంకా ఆది బ్లౌజ్ ప్రకారంగా ఇది హ్యాండ్స్ ఎలా ఉందో అలా అయితే మార్కింగ్ అనేది వేసుకున్నానండి. ఇది కొలుచుకుంటే ఇంకా 9.5 ఇంచెస్ ఉందండి. ఓకే, నేను 2 ఇంచెస్ కిందకి అనేది మార్కింగ్ చేసి ఇప్పుడు ఇది కొలిస్తే 8 ఇంచెస్ ఉందండి. అదే 8 ఇంచుని ఈ విధంగా మార్కింగ్ అనేది వేశాను. ఇంకా ఆ 8 ఇంచెస్కి చంక ఆమ్ డౌన్ అనేది 3.5కి మార్కింగ్ అనేది వేశానండి. ఓకే, ఆ 8 ఇంచెస్ ఎందుకంటే పైన 2 ఇంచెస్ ఏమో బుట్టకండి, అలాగే కింద 2 ఇంచెస్ మళ్ళీ క్లాత్ ఎక్స్ట్రా అనేది పడుతుందండి జాయింట్కి. ఓకే, ఇంక ఈ విధంగా మార్కింగ్ని స్కేల్ తోటి అయితే లైన్ డ్రా చేస్తున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచెస్ ఉందండి. ఓకే, ఇక మనకి ఆమ్ డౌన్ వచ్చేసి 10.5 ఇంచెస్ ఉందండి చంక ఆమ్ డౌన్ వచ్చేసి. ఇంక ఈ విధంగా చంక ఆమ్ డౌన్కి చెయ్యి లూజ్కి ఈ విధంగా మార్కింగ్ అనేది వేశాను. ఇప్పుడు నేను లైన్ డ్రా చేసిందాము బుట్ట కోసం అని చెప్పి 2 ఇంచులు మార్కింగ్ అనేది వేశానండి. ముందు హ్యాండ్స్ కరువు లాగా తీసి తర్వాత బుట్టకి ఈ విధంగా రౌండ్ అయితే గీసానండి. అది వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఓకే, ఇదిగో చూసారా, నేను 2 ఇంచెస్కి ఒక టక్స్, అలాగే షోల్డర్ కాడ ఒక టక్స్ అనేది పెట్టేశానండి. దీనికి మళ్ళీ ఇంకా కింద 2 ఇంచెస్ కాడికి క్లాత్ అనేది ఎక్స్ట్రా పడుతుందండి. ఓకే, ఇంక ఎప్పట్లాగే ఇక హ్యాండ్స్కి జాయింట్ అనేది పడుతుంది, అలాగే 2 ఇంచెస్కి మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ అనేది పడుతుందండి. అది కూడా చూపిస్తున్నాను, ఇంక 2 ఇంచులకు పడుతుందని. ఓకే, అది మెయిన్ క్లాత్ మీద మనం సరి చేసుకుందాం.
ఓకే, ఇంకొచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ అండి ఇది. ఇక మెయిన్ క్లాత్ మీద మనకి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసి ఇంకా అది ఎలా ఉందో అలాగా కట్ చేసుకుందాము. ఓకే, ఇక మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా అది ఎలా ఉందో అలాగా క్రాస్గానే పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పెట్టేసి ఇది కూడా కట్ చేసేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ కూడా. మనకి అన్ని బ్లౌజులు ఒకేలాగా ఉండవండి, ఎందుకంటే సైజులను బట్టి అలాగే టెస్ట్ కొలతలను బట్టి మనకి బ్లౌజు ఫినిషింగ్ అనేది వస్తుంది. ఓకే, మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి హ్యాండ్స్ని చూపిస్తున్నాను చూడండి. నేను ఇంక ఇది మనకి 2 ఇంచెస్ అనేది ఇంకా ఎక్స్ట్రా అయితే పడుతుందండి హ్యాండ్స్కి. అలాగే సైడ్ వైపున జాయింట్ చేసుకోవాలి, అలాగే కింద వైపున జాయింట్ చేసుకోవాలి. ఓకే, ఇది పెద్ద సైజ్ అయ్యేటప్పటికి మీటర్ క్లాత్ కూడా సరిపోలేదండి. ఓకే, ఇంక ఈ విధంగా మెయిన్ క్లాత్ అయితే ఇలాగా ఫోల్డింగ్ వైపు అయితే కట్ చేసేసుకున్నాను. ఓకే, చూడండి ఇటు సైడ్ వైపున అలాగే కింద వైపున కూడా క్లాత్ అనేది పడుతుంది. ఇంక చూసారా మనకి మెయిన్ క్లాత్లోనైతే ఇంక ఇదేనండి మనకి క్లాత్ అనేది మిగిలింది. ఇంకా షేప్ బెల్ట్కి అయితే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇంక ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇంకా మనకి పీసెస్ ఏమైనా ఉంటే ఇంకా మనకి హ్యాండ్స్కి కానివ్వండి ఎక్కడైనా జాయింట్లు పడితే వాటికి బ్లౌజు రెడీ అయిన దాకా మటుకి మనకి కట్ చేసిన పీసెస్ మటుకి ఉంచేసుకోవాలండి. ఓకే, ఇంకా మనకి ఈ విధంగా అయితే రెడీ అయింది లైనింగ్ బ్లౌజ్ కటింగు. ఇంక ఇది వచ్చేసి బకరం క్లాత్ అండి. ఇది బ్యాక్ పార్ట్ డిజైన్కి అని చెప్పాను కదా. ఓకే, ఇంక ఈ విధంగా బకరం క్లాత్ని ఇంక ఈ విధంగా నెక్కి షోల్డర్ కాడ ఒక మార్కింగ్ అనేది వేసుకుంటున్నానండి. ఓకే, లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ తీసుకున్నానండి. అలాగే విడ్త్ వచ్చేసి బకరం పేపరు 4 ఇంచులు అనేది తీసుకున్నాను వెడల్పు. ఇప్పుడు మనకి నెక్కి షోల్డర్కి ఏ విధంగా అయితే బ్యాక్ పార్ట్కి మార్కింగ్లు అనేవి వేసుకున్నామో ఆ మార్కింగ్ని కూడా ఈ పేపర్ మీద అదే విధంగా మార్కింగ్ అనేది వేసుకున్నానండి. ఇప్పుడు నెక్ రౌండ్కి వచ్చేసేమో 3 ఇంచులు, అలాగే బ్యాక్ పార్ట్ డిజైన్ అండి దానికేమో 1.5 ఇంచు, మళ్ళీ మధ్యలో ఇంకో 2.5 ఇంచెస్, మళ్ళీ కిందకు వచ్చేటప్పటికే 1 ఇంచు, ఈ విధంగా 4 మార్కింగ్లు అనేవి వేసుకున్నాను. ఇంకా అదేవిధంగా ఫోల్డింగ్ సైడ్ వైపు కూడా 3 ఇంచెస్కి, అలాగే 1.5 ఇంచెస్కి, అలాగే మళ్ళీ 2.5, తర్వాత 1 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్లు అనేది వేసుకున్నానండి. ఓకే, అది డిజైన్ అండి మనకి బ్యాక్ పార్ట్ డిజైన్ కోసం అని చెప్పి నేను కొలతగా మార్కింగ్ అనేది వేసుకున్నాను. 3 ఇంచెస్, 1.5 ఇంచెస్, 2, తర్వాత 1. ఓకే, ఇంక ఈ విధంగా మనం ఏ విధంగా అయితే ఫోల్డింగ్ వైపు నెక్ కాడ మార్కింగ్లు వేసుకున్నామో ఆ మార్కింగ్లని ఈ విధంగా కలుపుకుంటూ మనకి కర్వ్ స్కేల్ తోటి ఆ మార్కింగ్ని కలిపేలాగా కర్వ్ స్కేల్ తోటి మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఓకే, ఇది ఈ విధంగా అయితే మార్కింగ్ని స్కేల్ తోటి కర్వ్ స్కేల్తో లైన్ అనేది డ్రా చేసి ఇంక ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ డిజైన్ అయితే కట్ చేశానండి. ఓకే, ఇంక కట్ చేసిన పేపర్ని మనం లైనింగ్ మీద పెట్టేసి ఐరన్ చేసేసుకోవటమేనండి. ఇలాంటి వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఓకే, ఇంకైతే నేను బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్లు, అలాగే హ్యాండ్స్కి జాయింట్లు అన్నీ క్లియర్గా స్టిచ్చింగ్ అయితే వేసానండి. ఇంక ఇప్పుడు నేను మార్కింగ్ వేస్తుందేమో మనకి 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టాను కదండి బుట్ట కోసం అని చెప్పి, హ్యాండ్స్ బుట్టకి. ఇంకా కట్స్ పెట్టుకుని కాడ ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఓకే, చూసారా ఇది 2 ఇంచెస్కి జాయింట్ అయితే పడిందండి. ఓకే, ఇంకా ఇవి వచ్చేసి హ్యాండ్స్ అండి. ఇంక ఈ మధ్య నేను ఎక్కువగా మోడల్స్ బ్లౌజులే స్టిచ్చింగ్ తీస్తున్నాను కదండి. ఇవి మన దసరా స్పెషల్ బ్లౌజులు అండి. ఓకే, అంటే దసరా నవరాత్రుల స్పెషల్ పండగ బ్లౌజులు అనమాట. ఓకే, ఇంక ఈ ఫ్రంట్ పార్ట్ కూడా నేను ఈ విధంగా షేప్ బెల్ట్ అన్నీ రెడీ చేసి మనకి మార్కింగ్లు అనేవి వేసాం కదండి కటింగ్ అప్పుడు, ఆ మార్కింగ్లు అనమాట. ఇందాక నేను చూపించాను కదండి బకరం పేపర్ మీద డిజైను,
చూసారా, ఇంక ఈ విధంగా అయితే నేను బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేశానండి. ఇంకా ఈ విధంగా వచ్చింది. ప్లీజ్ ఇది ఎలా ఉందో కూడా నాకు కామెంట్స్ చేయండి. ఓకే, ఇంకా ఫ్రంట్ పార్ట్ నెక్కి వచ్చేసి ఈ విధంగా క్రాస్గా ఇంకా పీసెస్ కట్ చేసుకొని జాయింట్ చేసి ఇంక ఈ విధంగా నెక్ రౌండ్కి అయితే వేస్తున్నానండి. ఓకే, ఇంకా మనకి ఈ విధంగా కట్స్ అయితే పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే మనకి నెక్ రౌండ్ తిరగటం కోసం అని చెప్పేసి ఈ విధంగా కట్స్ అయితే పెట్టుకోవాలండి. ఓకే, మనకి ఇంకా నెక్ అయితే అయిపోయిందండి. ఒక పక్క అంటే కాజా పట్టి వైపున అయితే ఇంకా ఈ విధంగా వేసానండి. ఇంకా దీనికైతే ఇంకా పైపింగ్ అంటూ ఏమి లేదండి. మనం ఏ విధంగా అయితే మెడపట్టి వేసుకుంటాం ఆ విధంగా వేసేసి ఇంక ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేశాను. ఓకే, ఇంకా ఒకసారి ఆది బ్లౌజ్ తోటి కొలుచుకుంటున్నానండి. ఏదైనా సరే కానీ మనం స్టిచ్చింగ్ అప్పుడు కానీ కటింగ్ అప్పుడు కానీ ఒకసారి ఇలా కొలుచుకుంటూ ఉండాలండి. ఇదిగో చూసారా, నెక్కి నేను 1/2 ఇంచు ఖర్చు కోసం అయితే వదిలిపెడతాం కదండి, అదేవిధంగా ఖచ్చితంగా సరిపోయింది. అదేవిధంగా ఇంకా రెండోది కూడా రెడీ చేశాను ఫ్రంట్ పార్ట్. ఇంకా మనకి ఈ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్లు అనేవి ఇక షోల్డర్ కాడ ఈ విధంగా జాయింట్ అయితే వేస్తున్నానండి. ఈ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో అయితే తీయలేకపోయానండి, ఎందుకంటే ఇవి పండగ బ్లౌజులు కాబట్టి అర్జెంట్ అయ్యేసరికి ఇంకా ఫోన్లోనేమో లోడింగ్ ఎక్కువై ఫోన్ స్టక్ అయిపోతుందండి. అందుకని చెప్పేసి ఇంక ఇది ఫుల్గా అయితే తీయలేకపోయాను. ఎందుకంటే మన ఛానల్లో కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ మటుకి ఉన్నాయండి. మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. చూసారా, ఇది బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టాను, చూపించాను కదా. ఇంకా అదే విధంగా హ్యాండ్ లూజు, ఇంకా అలాగే చంక ఆమ్ డౌన్ లూజ్కి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకొని ఇంకా సైడ్ వైపున మనం జాయింట్ చేసేసుకుంటే ఇంకా బ్లౌజ్ అనేది మనకి రెడీ అయిందండి. చూసారా, ఇంక ఈ విధంగా అయితే మనకి డిజైన్ అయితే వచ్చేసింది. ప్లీజ్ అండి, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.